నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకతగనమైన హేతువైయుండు నాకు గలయున్నతకు కారణం నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కల్గుట కేకతగనమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైనటి పునాది ఎవరు నా కంఠంబు నిత్యన్ పాటలతో ఎవరు నా పాపముల భారం నెత్తుకొని దేవునికి నాకు చివరకును స్నేహంబు గల్పి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కల్గుట కేకతగనమైన హేతువైయుండు నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వారు వాని ఎడల నను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరావేపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కల్గుట కేకతగనమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంబు మూచ నీచి సేదాదీచి మనసు చివుకు మనుగాయంబు మాన్పి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కల్గుట కేకతగనమైన హేతువైయుండు మరణంబులో నాకు చిరజీవ మెవ్వారు మరణంబు నకై గొప్ప మరణమెవ్వారు విరివిలేని మహిమసేన ధరిని నుండగ నన్ను చెంత స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకతగనమైన హేతువైయుండు నన్ను రక్షింప మరణం బొందియు సమాధి నిన్నాటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నుత్సవంబును కలుగ చేయు చిన్నగు నా ప్రభునికెవ్వ సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కల్గుట కేకతగనమైన
హేతువయ్యుండు. నాకు గలయున్నతకు కారణం నాదుడగును. నేను మురియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కెకతగనమైన హేతువయ్యుండు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైన వారు ప్రతి ఒక్కరూ మోకరించండి. అన్ని సంఘములలో ఉన్నవారు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు సైతము, ఈ మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి వారు, ఈ కూడికలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ చక్కగా మోకరించి మోకాళ్ళ మీద నిలవబడడం విశ్వాసికి ఉండవలసినటువంటి ముఖ్యమైన ఆభరణం. ఆత్మీయమైనటువంటి ఆభరణాలు. సరిగా మోకరించుట. మోకరించుట అంటే మోకాళ్ళ మీద కూర్చునుట కాదు. మోకరించుట, చేతులు జోడించుట, ఇతర ఏ ఆలోచనలు మనసులోనికి రాకుండానట్లు కేవలము దేవుని సన్నిధి, మందిరము, వాక్యము, సిలువ, ఇది తప్ప మరి ఏది తలంపుల్లోనికి రానివ్వకూడదు. చేతులు జోడించకుండా సాతాను జోడించనివ్వడు. తలగొక్కోవడమో, లేకపోతే నడుంగొక్కోవడమో, జేబులో చేపెట్టుకోవడమో, ఒక క్రమంగా ఈ అవయవాలని లోబడినివ్వడు. సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా మోకరించడం, మోకాళ్ళ మీద నిలబడడం, చేతులు జోడించడం నేర్చుకోవలసినటువంటి మంచి ఆత్మీయమైనటువంటి అలవాటు. ఇది కొన్ని వారాలు కంటిన్యూగా జ్ఞాపకం చేస్తాను మీకు. నేర్చుకోవాలి. ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ ప్రశస్త నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సాయంత్రపు వేళ మేమందరము ఏకముగా కూడి అన్ని సంఘముల వారు, అన్ని ప్రాంతముల వారు నాయన ఈ స్థలములో ఉండి చేయబడుతున్న పరిచర్య, ప్రకటించబడుతున్నటువంటి సువార్త, నీ పాదముల దగ్గరికి చేరబోతున్నటువంటి ఆరాధన, సిద్ధబాటు, ఇవన్నీ అందరూ చూడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన ఈ 4వ రోజు క్రమం తప్పకుండా ఏ రోజు ఏ సాయంకాలం అపవాది క్రియలకు లోబడకుండా నీ మందిరములో లేక నీ సన్నిధానములో మోకరించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా యోగ్యంగా ఉంట కృప అనుగ్రహించి నా తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడుమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఈ సమయంలో దైవవాక్యాన్ని ధ్యానం చేసే ముందు చక్కగా నిన్నటి దినాన్ని, మొన్నటి దినాన్ని ఒక కూడిక ఉండబట్టి నేను వేరే ప్రాంతానికి సువార్తకు వెళ్ళడానికి దేవుడు కృప ఇచ్చారు. ఆ సమయంలో దైవజనురాలు చక్కగా దైవవాక్యాన్ని అందించారు. నిన్నటి సాయంకాలము మరి ఒక కృతజ్ఞత కూడికలో పాల్గొనడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు మరొకసారి ఆయన యొక్క సన్నిధానంలో మందిరావరణములో ప్రవేశించడానికి ప్రభు మనకి సహాయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. సాతాను మనం అనుకుంటాము
ఈ 40 రోజులు కూడా నేను క్రమంగా మందిరానికి వెళ్ళాలి అనుకుంటాం. సాతాను అపవాది అనుకుంటాడు, వీళ్ళని ఎలాగ వెళ్ళకుండా చెయ్యాలో నాకు బాగా తెలుసు అనుకుంటాడు. ఈ 40 దినాలు క్రమంగా మందిరానికి, సహవాసానికి ఎలా వెళ్తారో చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని మనకు ఆలోచన ఉంటే మన ఆలోచన చెడగొట్టడానికి వాడు ఒక ఆలోచన చేస్తాడు. వీళ్ళు ఉపవాసం ఉంటారా, వీళ్ళు ఎలాగ ఉపవాసం ఉంటారో ఆ ఉపవాసం ఉండకుండా వీళ్ళని ఎలాగ ఆఫ్ చేయాలో నాకు బాగా తెలుసు. వీళ్ళు దైవ లక్షణాలు కలిగి ఉంటారా, ఇవి కలిగి ఉండకుండా వీళ్ళని ఎలాగ చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇవి అపవాది కుయుక్తితో కూడినటువంటి కుట్ర పన్నాగములు. మనం ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని చెడగొట్టడానికి చెడ్డవాడు ఎలాగూ ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అపవాది కూడా మనము దేవునిలో ఎదగడం ఏమాత్రము అవకాశాన్ని ఎవడో ఒప్పుకోడు. ఏదో రకంగా చెడగొడుతూ ఉంటాడు. టయానికి రానివ్వడు, కూర్చొనివ్వడు, వాక్యాన్ని సరిగా విననివ్వడు, ఏదో ఫోన్లో అవాంతరాలు రప్పిస్తాడు. ఎప్పుడూ లేని చుట్టాలు ఇప్పుడే వస్తారు, ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈసారి అనుకున్నాను క్రమంగా ఉందామని, చూడు అప్పుడే ఒక ఆటంకం వచ్చింది అని. ఈ వారంలో 2-3 రోజులు చాలా సీరియస్గా ఆలోచించి మాంసాహారాలు మానేద్దాం అనుకున్నాను. మొత్తం పొద్దున్న అనుకున్నాను, మధ్యాహ్నం మంచి ఆకలిగా ఉన్నప్పుడు పలావుని మటన్ బిర్యానీ రెడీగా పట్టుకొచ్చి వచ్చేసారు ఒక చోట మీటింగ్కి వెళ్తే. కాస్తంత తెల్లన్నం బట్టి రండి అని అండానికి కూడా నోరు లేకుండా లోపల విపరీతమైన ఆకలి మెదలకుండా తినేసాను ఆ రోజు. సరే ఈ పూటకేదో అయిపోయిందిలే, సాయంకాలం నుంచి ఇంకా చాలా కఠినంగా మాంసాహారం మానేద్దాం. ఎందుకంటే ఈ తెల్లవారుజాము సమయాల్లో నిద్ర ఉండదు కాబట్టి శారీరకంగా ఆ అరుగుదల సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఈ దినాల్లో కాస్తంత మానేద్దాం అనుకుంటే మళ్ళీ సాయంకాలం అదే భోజనం ఒక చోట మీటింగ్కి వెళ్తే. ఏ రోజు మనం మారదాం అనుకుంటామో అపవాది ఆ రోజే మనల్ని మారనివ్వడు. ఏ రోజు తిట్టకుండా బూతులు మానేద్దాం అనుకుంటామో ఆ రోజే సాయంకాలం అలవాటైపోయిన పాటలాగా ఆ మాటలు మన నోటంటే వచ్చేస్తాయి. ఏ రోజైతే నేను ఈరోజు అస్సలు కోపపడను, దేవుని ప్రేమను కలిగి ఉంటాను, ఈరోజు అంతా కూడా నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుని ప్రేమను కలిగి ఉంటాను అని అనుకుంటామో ఆ రోజే మన హృదయాల్లో ప్రేమ లేకుండా దేవుడు పనికి మాలినటువంటి సిచ్యువేషన్స్, మనంత దేవుడు క్రమపరచాలనుకున్న అపవాది ఆ సిచ్యువేషన్స్ అలాగ మనల్ని తీసుకెళ్ళి ఆ రోజు మనలో ప్రేమ లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఉపవాసం ఉండేటప్పుడు ఏమీ తినం కదా, ఏమీ తినకుండా ఉపవాసం చేస్తారు. అంటే కడుపులో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని దేనితో ఫిల్ చేస్తాం మనం? అన్నం తినం, మరి దేనితో ఫిల్ చేస్తాం? మంచినీళ్ళు అన్న తాగుతాం, లేకపోతే సాయంకాలం ఒక చెంబుడు పాలన్న తాగుతాం, లేకపోతే ఒక చెంబుడు పెరుగన్న తినేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఏదోటి ఫిల్లింగ్ ఉండాలి శరీరానికి. మరీ బొత్తిగా అలాగే ఎండిపోతే అది కూడా ప్రమాదమే గనుక ఏదో ఒకటి ఫిల్ చేయాలి. రసోపాసము, పానీయాలు తీసుకుని ఉపవాసము, ఇలాగ 5 రకాల ఉపవాసాలు ఉన్నాయి. మరొక సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కనుక ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. ఇప్పుడు ఏ తప్పు అయితే, ఏ పాపమైతే మానేసామో దాని బదులు దైవ లక్షణాల చేత ఫిల్ చేసుకోవాలి ఆ ప్లేస్ని. ప్రభువా, నీవు ప్రేమ అయి ఉన్నావు, నన్ను ప్రేమతో నింపు. నీవు జాలి చూపించే దేవుడివి, జాలితో నన్ను నింపు. నీవు కరుణ చూపించే దేవుడివి, నువ్వు సమాధానం కలిగిన దేవుడివి, నీ సమాధానాన్ని నాలో నింపు. నీ దివ్య లక్షణాలన్నీ కూడా
నా అంతరంగంలో నా హృదయంలో నింపు నాయనా అని ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రోజుని మరలా మనము దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఎలా అనగా ఇవి ప్రతిరోజు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు పాస్టర్ గారు నా గురించి ఏం మాట్లాడారు, పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశారు అని ఎప్పుడూ కూడా సేవకుని మనం ఆ రీతిగా భావించకూడదు. దేవుని వాక్యం, దేవుడిచ్చిన ప్రేరేపణ అలాంటిది. కనుక దేవుని యొక్క వాక్యానికి మనం తలొగ్గాల్సిన అవసరత ఉంది. మన సహవాసాలలో ఈరోజు ఒక సహవాసము, అందులో ఒక సహోదరుడు ప్రభువునందు నిద్రించారు. తెల్లవారుజామున 1 గంటకి గవర్నమెంట్ కాకినాడ హాస్పిటల్లో ప్రభువునందు నిద్రించారు. ఉదయకాల సమయంలో సేవకు వెళ్ళి అక్కడనే ఉండి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని ముగించుకొని మరలా ఇంటికి రావడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని పెనుమర్తి సంఘంలో మరి ఆ సంఘటన జరిగి ఉన్నది. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాక్య ధ్యానం యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఈరోజు దైవవాక్య ధ్యానము యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ యొక్క 3వ అధ్యాయములో యోహాను గ్రంథకర్త మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గూర్చి ఎక్కువగా ఆయన యొక్క అధ్యాయాల్లో వివరణలు కనబడతాయి. మీకు యోహాను సువార్త ప్రారంభంలో మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనని ప్రారంభిస్తాడు. మత్తయి, మార్కు, లూకాల్లో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ఆయన జన్మ గురించి రాయబడుతుంది. ఈ యోహాను సువార్తలో మాత్రం ఏమి ఎక్కువగా కనపడుద్దంటే ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశము, ఆయన రాజ్య స్థాపన. ఆయన రాజ్యం ఎక్కడ స్థాపించబడాలి అంటే మన అంతరంగాల్లో ఆయన రాజ్యము స్థాపించబడాలి. కనుక మన అంతరంగాల్లో ఆయన రాజ్యము స్థాపించబడాలి అని అంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు అనేది జ్ఞాపకం చేసుకోవడానికి. మనము ప్రతి ఆదివారము కూడా ఆయా విషయాలు మనం అలాగ ధ్యానం చేసుకుంటూ విశ్వాసము గురించి, ప్రార్థన గురించి, లేకపోతే సమర్పణ గురించి, లేకపోతే కన్నీటి ప్రార్థన అనుభవం గురించి, ఇలాగా చాలా అంశాలు, స్వార్థీకరణ గురించి చాలా అంశాలు మనం ప్రతి ఆదివారాలు ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రత్యేకంగా ఈ 40 దినాల్లో ఆయన పుట్టుక నుండి ఆయన మరణం వరకు ఒక ధ్యాన క్రమం జరుగుతూ ఉంటుంది. ఆయన పుట్టుక నుండి ఆయన మరణం వరకు, ఆయన జన్మ నుండి ఆయన మరణము, పునరుద్ధానం వరకు. అంటే ఎందుకు యేసుక్రీస్తునందు మనం విశ్వసించాలి? ఆయన మనకు ఏం చేశారు? మనము ఆయనకి ఎంత నమ్మకంగా ఎందుకు మనం ఉండాలి? ఇలాంటి అంశాలన్నిటినీ కూడా మహాభక్తులు పూర్వపు దినాల్లో, గత కాలపు దినాల్లో దేవాలయానికి కొత్తవారు వస్తూ ఉంటారు. క్రొత్తగా దేవాలయానికి వచ్చేవారు ఉంటారు. వారికి ఏమీ తెలియదు. వాళ్ళకి అంటే కొంచెం తెలిసి ఏంటంటే యేసు ప్రభు దేవుడు, ఆయన ప్రార్థన చేసుకుంటే ఏదో మేలు కలుగుతుంది అని తెలుసు తప్ప, అందరి దేవుళ్ళలో యేసుక్రీస్తు వారు కూడా ఒక దేవుడే అని తెలుసు తప్ప, యేసుక్రీస్తు వారు ఆయన ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆయన రాక యొక్క ఉద్దేశం ఏంటి, చరిత్ర ఏంటి, కొన్ని వేల సంవత్సరాల క్రిందట జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి, వీటన్నిటి గూర్చిన అవగాహన కంటిన్యూస్గా ఈ 40 దినాలు కూడా ప్రతి ఒక్కరికి ఉండడం మంచిదని ఈ ఉపవాస దినాలు కేటాయించారు.
నిర్ణయించారు. ఇది రకరకాల పేర్లు పెట్టుకున్నారు. మండల కాలం అని, లెంట్ అని, లేకపోతే దీన్ని ఏమంటారు మన శిలువ ధ్యానాలు అని చెప్పి ఇట్లాగా. అందులో ఉపవాసం ఉండగలిగిన వారు ఉంటారు, ఉండలేని వారు ఉండరు. ఉపవాసం అనగా దగ్గరగా చేరి వసించుట అని అర్థం. ఒక వ్యక్తికి మనం దగ్గరగా చేరి వసించకపోతే వాడు మనకి శత్రువు అయిపోతాడు. ఎప్పుడైనా సరే మన వీధిలో మన ఇంట్లో చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కానీ మనం పలకరించకుండా మాట్లాడకుండా మూతి ఎలా బిగించుకుని ఉంటే అవతల వాళ్ళు అనుకుంటారు దీనికి చాలా పొగరు, దీనికి ఎంత గీరుమానం అనుకుంటున్నావు, ఇది మూతి చూడు ఎలాగెట్టిందో నన్ను చూసేసరికి, దీనికి ఎంత గీరుమానం అనుకుంటున్నావు, ఇది మమ్మల్ని లెక్క చేయదు, దీనికి చాలా గీరా అనుకుంటారు. అదే కాస్తంత వీధిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే కాస్తంత ఒక చిరునవ్వు నవ్వితే వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు కూడా చిరునవ్వు నవ్వుతారు. ఆ తర్వాత ప్రతిరోజు ఆ రీతిగా ఒక వ్యక్తికి దగ్గర అవడం వలన ఒకరి కష్టాలు, ఒకరు కష్ట సుఖాలని ఒకరు పంచుకోవడానికి మనకు అవకాశం దక్కుద్ది. అయితే ఇక్కడ దేవుని సన్నిధానానికి ప్రతిరోజు క్రమంగా రావడం వలన ఆయన సర్వాంతర్యామి. ఆయన మనం ఎక్కడుండి ప్రార్థిస్తే అక్కడ ఆయన మన ప్రార్థనకి జవాబిస్తారు. కానీ మందిరంలో సమాజంగా కూడుకోవడం వలన మన పక్కన ఉన్నవారు ఎవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ప్రార్థన అవసరతలు ఏంటి, దేవుడు వాళ్ళకి చేసిన మేళ్ళు ఏంటి, ఏ రీతిగా వాళ్ళు ప్రభువులోకి వచ్చారు, వాళ్ళు ఏ రీతిగా ప్రభువులు ఎదుగుతున్నారు, వారు ఏ రకంగా సాక్షిగా ప్రభు కొరకు జీవిస్తున్నారు, వారి కుటుంబాలు ఎంత ఆశీర్వదించబడుతున్నాయి అనేవి మనకు అర్థమవుతాయి. ఒకరికొకరు అర్థం చేసుకుంటాం. ఒకరితో ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మందిరంలో. వారు ఏ కులస్తులైనా, వారు ఏ మతస్థులైనా, ఏ రంగు వారైనా, వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా, మంచివాళ్ళైతే ఇంకా మంచిగా ఎతకడానికి అవకాశం ఉంటుంది. చెడ్డవారైతే ఆ మంచివారిని చూసి చూడు ఆమె ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో, ఆమె చూడు ఎంత పద్ధతిగా దేవుని సన్నిధిలో మొరపెడుతుందో, ఎన్ని అంశాలు చూడు రాసుకుందో, ఎంత క్రమంగా ఉపవాసం ఉంటుందో చూడు అని ఒక పద్ధతి ప్రకారంగా వారు ప్రార్థనా జీవితంలో ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఈ దినాల్లో. కనుక ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు ఇది ఎక్కడన్నా బైబిల్లో ఉందా, వాళ్ళకి ఇలాగ ఆరాధనలు పెట్టుకోవడానికి అవకాశం కుదరక మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే లేనోడే ఎక్కిరిస్తాడు, ఉన్నవాడు సైలెంట్గా ఉంటాడు, కానీ లేనోడు ఎక్కిరిస్తూనే ఉంటాడు. ఆడు చూడు అది చేస్తున్నాడు, ఇది నీకు అవకాశం ఉంటే చెయ్యి, లేకపోతే మాని. నేను ఆదివారం ఒకరోజు వెళ్ళు, నో ప్రాబ్లం. ఆదివారం ఒకరోజే వెళ్తానని వెళ్ళు, లేదు నేను నెలకొకసారి వెళ్ళు. అందరికీ అన్నీ ఇష్టం అవ్వాలని ఇదే ఉంది. మన ఇష్టాలను ఇంకొకరి మీద రుద్దడం అనేది చాలా పొరపాటు. పూర్వీకులు ఈ విధానాన్ని ప్రవేశపెడితే అది బాగుంది, మనం పాటిస్తున్నాం, తప్పేముంది ఇందులో. ఇదన్నా మనం ఏమన్నా ఒక వ్యతిరేకమైన సంఘ వ్యతిరేక పనులు ఏమీ చేయట్లేదు, అలాగని ఎవరిని హేళన చేయట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరికి కీడు చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు. చాలామంది భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. సువార్త దేవాలయానికి రాలేని వారు కూడా చాలామంది ఇంటి దగ్గర ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నారు. చర్చికి వెళ్ళడానికి అవకాశం లేక వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు. అందుకని చెప్పి వారి ఇంటి దగ్గర ఉండి వారు మొబైల్ ఫోన్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. టీవీలు కూడా చూడడం కూడా మానేశారు. మొబైల్ ఫోన్లోనే అన్నీ చూస్తున్నప్పుడు అందులోకే దేవుని యొక్క వాక్యాన్ని పంపించే అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా సంవత్సరాల కిందట ఒక రోజు వస్తుంది, ఆ రోజు మొబైల్ ఫోన్లోనే ఆరాధనలు జరుగుతాయి, ప్రతి ఇంటిలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది అని చెప్పబడిన ఆ యొక్క ప్రవచన వాక్కులన్నిటి యొక్క నెరవేర్పు ఈరోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క విషయాన్ని మనం ఫస్ట్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి మీటింగ్లో కొన్ని హెచ్చరికలు ఉంటాయి, ప్రతి కూడికలో కూడా కొన్ని వివరణలు ఉంటాయి. వాటిని మనం చక్కగా అందుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రతిసారి మనం ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ ఉదయకాల సమయంలో ఒక చరణాన్ని సమాధి దగ్గర పాడుతూ ఉన్నాను.
సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం దగ్గర ఒక పాట పాడుతూ ఉన్నాను. అప్పుడు వరకు వారు ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ పాడిన పాట ఏంటంటే చక్కని పాట. కాలము విలువ తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు, కాలమిదే కృప కాలమిదేయని, కాలమిదే కృప కాలమిదేయని కనుగొను మా ప్రభున్ కల్వరిలో, కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాలము విలువ తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒకనికి కాలం విలువ తెలుసు. అందుకని ఇక నాకు టైం లేదురా, దొరికిన ఛాన్స్ దొరికింది ఇదే, ఈ టైంలోనే ఆ దేవదేవుడిని అడిగేస్తాను ప్రశ్న అని ఏమడుగుతాడంటే, తండ్రి నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతాడు. కాలం విలువ తెలియని వాడు ఇంకొకడు గీరుమానంగా జవాబు చెప్తాడు. ఏమిటనంటే, నువ్వు దేవుడివే అయితే నువ్వు ఆకాశం నుండి నువ్వు దిగొచ్చేసి ఆ సిలువలో నుండి దిగొచ్చి నిన్ను నీవు రక్షించుకొని నన్ను కాపాడాలి, నన్ను కాపాడవచ్చు కదా అని మాట్లాడతాడు. ఆయన సిలువలో మరణించబడాలి, ఆయన సిలువకు కొట్టబడాలి, ఆయన సిలువలో బలియాగం అవ్వాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణములో, ఆయన సిలువకు అప్పగించబడము, ఆయన సిలువలో ఆయన త్యాగము అది జరగబడవలసి ఉంది. ఆయనని సిలువ వేసేసారా, అయ్యో దుర్మార్గులు ఆయనని సిలువ వేసేసారా అంటే, ఆయన చెప్పిన మాటను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే, నేను నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. మనుష్య కుమారునికి ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నదనియు, దానిని మరలా తీసుకోవడానికి అధికారం ఉన్నదనియు ఆయన చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ సిలువలో ఆయన వ్రేలాడబడుట ఎంత ప్రాముఖ్యమైనదో దానిని ప్రస్తావిస్తూ 3వ అధ్యాయంలోని యోహాను మాట్లాడడం ప్రారంభించారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. అరణ్యము ఏంటి, మోషే ఏంటి, సర్పమును ఎత్తడం ఏంటి? దీన్ని మనం తెలుసుకోవాలనుకుంటే కొత్త నిబంధన గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనికి రావాలి. 21వ అధ్యాయంలోనికి సంఖ్యాకాండము గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము నుండి, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాటలాడి, స్తోత్రం చెప్పాలి, ఇశ్రాయేలీలందరినీ కూడా మోషే అనేటువంటి మొట్టమొదటి నాయకుని ద్వారా దేవుడు ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అనగా వారు కొన్ని వందల సంవత్సరములు భయంకరమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు దాసరికములో ఉన్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని, వారి మొరను ఆలకించి మోషే అనే నాయకుడిని ఏర్పాటు చేసుకొని, ఇశ్రాయేలీలు దాదాపు 16 లక్షల కాల్బలము, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్ని నడిపించుకొని తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రయాణములో హోరు అనేటువంటి కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, మనలో చాలామందికి, మీరు ఎంతమంది కొండ ఎక్కారు అనుకుంటే, కొండ ఎప్పుడైనా ఎక్కిన అనుభవం ఉన్నా, తర్వాత మేడ ఎప్పుడైనా ఎక్కిన అనుభవం ఉన్నా, అప్పుడు పైకి ఎక్కగానే చాలా ప్రశాంతంగా ఉండం. ఎలా ఒగురు చేస్తాం? గేదె ఎండలో నుంచి పరిగెట్టుకుని వస్తే దానికి బకెట్ నీళ్ళు ఎడితే గేదె ఎలాగైతే ఒగురుస్తుందో అలాగా ఆయాసం వచ్చేస్తుంది. మనసుకి ప్రాణానికి ఆయాసం వచ్చేస్తుంది. చాలామంది విశ్వాసులు ఇక్కడ మేముండే
నా దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నది మర్చిపోతారు పైకి వచ్చి. అమ్మ ఏంటమ్మా అంటే అయ్యగారండి కొన్ని నీళ్ళు ఉండి ఆరాటం వచ్చేస్తుంది. మీరు ఎలాగెక్కుతున్నారండి బాబు పైకి? ఎవరికైనా అంతే, ఎవరికి దేవుడు ఇల్లులు ఇచ్చినా వాళ్ళు మేడలు కట్టుకునేటప్పుడు ఆ మేడల మీద ఉండే ఈ సమస్య, ఇది ఒక ప్రధానమైన సమస్య. అందుకనే మనం ప్రభువా నాకు ఒక మేడ ఇవ్వండి, లేకపోతే నాకు మంచి ఇల్లు ఇవ్వండి అని ప్రార్థించేటప్పుడు ఆ ఇంటిలో లిఫ్ట్ కూడా ఇవ్వండి నాయనా అని ప్రార్థించడం తప్పు కాదు. స్తోత్రం చెప్పండి. నేనంటున్నాను అదేమన్నా తప్ప కాదు. కనుక అది కూడా ఇవ్వగలిగిన దేవుడు ఆయన, అది కూడా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుని చిత్తం అయితే ఇస్తాడు, కానీ దాన్ని మెయింటైన్ చేయగలిగినంత ఆర్థికమైనటువంటి పరిస్థితులు మనకు ఉండాలి, ఆదాయాలు మనకు ఉండాలి. ఆదాయాలు ఉండాలంటే బాగా చదువన్నా చదువుకోవాలి, వ్యాపారంలోనైనా అన్ని విషయాల్లో వ్యవహారాల్లోనైనా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎదుటోడు ఎలా సంపాదించుకున్నాడు, ఎదుటోడు ఏం చేస్తున్నాడు అన్న విషయంలో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడ సంపాదిస్తున్నాడు, ఎలా వస్తుంది, చాలా డెవలప్ అయిపోతున్నాడు, చాలా డెవలప్ అయిపోతున్నాడు. అది కొనేసాడు, ఇది కొంటాడంట, తెలీదా, కొనేస్తాడంట. ఇంక ఇదే చెప్పుకో. ఇంక 24 గంటలు ఎదుటివాని యొక్క అభివృద్ధిని అంచనా వేసుకుంటున్నాం, కానీ మనం ఎలా సక్సెస్ అవ్వాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నేను ఎలా విన్ అవ్వాలి, నేను ఎలా సంపాదించాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నా లైఫ్ని ఒక మంచి లెవెల్లో వెళ్ళాలంటే నేను వ్యాపారం చేయాలా, వ్యవహారం చేయాలా, ఏం చేయాలి, ఎలాగ నేను సక్సెస్ అవుతాను అనే మైండ్కి మన మనసులు సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళని వీళ్ళని చూస్తే మనకేం రావు, కనీసం టీ తాగడానికి ₹1 డబ్బులు కూడా రావు. ఎవడో మనకి అనవసరంగా మన మైండ్ అంతా ఎదుటోడు గురించి వేస్ట్ సిచ్యువేషన్స్ కోసం మన మైండ్ కేటాయిస్తాం. అనవసరమైన వాళ్ళ గురించి కూడా మనకి టైం వేస్ట్ మనం మాట్లాడుకోవడానికి. వారు ఆ యొక్క మన ప్రార్థనలో ఇప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభువా నాకు పలానా అవసరం ఉంది, నాకు పలానా అవసరం తీర్చు నాయనా అని. చాలా సంవత్సరాల కిందట దేవుని సన్నిధానంలో అడిగాను, తండ్రి నాకు ఒక 40,000 ఇవ్వండి ప్రభువా, ప్రతి నెల ఒక 40,000 కానీ నువ్వు నాకు ఇచ్చేస్తే నేను సేవ దర్జాగా చేసుకుంటాను తండ్రి అని చెప్పాను. ఆ దేవుడు అలాగనే అప్పుడు అలా ప్రార్థన చేసుకునేటప్పుడు కొంతమంది నవ్వారు. చాలా పెద్ద కోరిక, 40,000 కావాలా బాబు నెలకి? ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు నా చేతికి దొరికేటువంటి సొమ్ము ₹1,000 కూడా మించేది కాదు ప్రతి నెల ఖర్చులకి. అలాంటిది ₹1,000 కూడా లేనప్పుడు 40 గురించి మాట్లాడాను. కానీ దేవుడు వారానికే 40 అందుకునే రోజులు దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అంతకంటే ఇంకా దేవుడు ఇచ్చాడు అనుకోండి, చెప్తే ఎవరొకరు వచ్చేస్తారు నా దగ్గరకు. ఇప్పుడు చెప్పనాదు, ఇదొకటి ఆన్లైన్లో ఒకటి వెళ్తుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా కొంత లిమిట్ దాకా చెప్తాం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మన ద్వారా జరిగించేటువంటి పనులన్నీ కూడా. ఇంకా తర్వాత దేవుడు ఆశ్చర్యకరమైన దీవెనలు సిద్ధపరుస్తాడు. కనుక నేను లిఫ్ట్ అని అన్నానని మీరేమి చాలా ఒబ్బాసన అడిగినా, లేకపోతే ప్రాస్పరిటీ మెసేజెస్ చెప్తున్నారు అని నన్ను ఏమి నిందించని అవసరం లేదు. నీకు వద్దంటే ఇవ్వడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక ఆయన నన్ను చెన్నై సిటీలో ఒక షాప్కి తీసుకెళ్లారు. ఆయన విదేశీయులు, మా బెనర్జీ గారు వారి యొక్క అల్లుడు గారు అనమాట. సరే తీసుకెళ్తే ఆయన అడిగారు, నీకు ఇది కావాలా అన్నారు. మన స్టైల్ ఏంటంటే ముందు మనం సిగ్గులు ఎక్కువ కదండి, అందుకని సిగ్గుపడి వద్దులే అంటాం కదా, అలాగే అన్నాను. ఓకే నో ప్రాబ్లం అని ఇంటికి తీసుకొచ్చాడు వెనక్కి. ఇది ఎక్కడ కూడా ఓకే నో ప్రాబ్లం అని వెనక్కి తీసుకొచ్చాడు. ఇదేంటని నాకు బుర్రపాడైపోయింది. నాకు డౌట్ వచ్చి నేను సార్ని అడిగాను, సార్ అదేంటి సార్ తీసుకెళ్ళిన ఆయన నాకేదో అది కొంటానంటే నీకు ఇది కావాలా అన్నప్పుడు నేను సిగ్గుపడ్డాను, వద్దులేండి అన్నాను. అందుకని వెనక్కి తీసుకొచ్చాడు. ఏంటంటే రే నీకు అమెరికా వాళ్ళు బుద్ధి తెలదు నీకు. ఆయన ఎలాంటి ఆయన అంటే ఇది కావాలా అన్నప్పుడు వెంటనే ఏమనాలంటే ఎస్ అని అనాలి. అంతేగాని ఐఎమ్ సారీ అన్నావంటే అది నీకు ఇష్టం లేదేమో, ఇష్టం లేని పని నీ చేత చేయించడం ఇష్టం లేక తీసుకొచ్చాడు ఇంటికి. తూర్పు తిరిగి దండం పెట్టరా అన్నాడు ఆయన. తూర్పు పెట్టి ఉందో చూసుకున్నావు సరే దండం పెట్టే, మళ్ళీ దొరకలేదు ఇంకా అవకాశం నాకు. కనుక ఒకసారి దేవుని సన్నిధిలో ఇలా ప్రేయర్ చేయాలి అని అన్నప్పుడు మాకు అక్కర్లొద్దులే అవన్నీ ఒళ్ళుబలిసిన వాళ్ళకి అని అనకూడదు. అది దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు?
దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా? దేవునికి సమస్తము సాధ్యమే కదా. మొన్న వాక్యాన్ని పాస్టర్ గారు చక్కని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేశారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీకు ఆయాసకరమైనటువంటిది నాలో ఏమైనా ఉన్నదేమో దానిని తొలగించు ప్రభువా అనేటువంటి మాట. ఎందుకు? ఆయన ప్రతిరోజు ఆయన క్రియల చేత మనల్ని సంతోషపరుస్తున్నాడు. ఆయన అద్భుత కార్యాల చేత మనల్ని సంతోషపరుస్తున్నాడు. కనుక ఆయన సంతోషపరిచే కార్యాలలో మన ఇంటి అభివృద్ధి కూడా ఉంటుంది, మన బిడ్డల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది, మన పిల్లల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది. కనుక ఆ ఎక్కే అనుభవం గురించి నేను ఇక్కడ మాట్లాడాను అనమాట. సో ఆ మెట్లు ఎక్కేటప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఇశ్రాయేలీలందరూ కూడా వారి యొక్క ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళాలి అని అంటే, ఆ టార్గెటెడ్ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే, ఆ గురి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మధ్యలో ఏమి ఎదురైంది అంటే ఒక కొండ ఎదురయ్యింది, ఒక సముద్రపు తీరము ఎదురయ్యింది. సముద్రపు తీరం ఎదురయ్యింది. తెల్లవారుజామున తిరిగేవాళ్ళు నడక చక్కగా రోడ్డు మీద నడిచేవాళ్ళు ఒకరు ఉంటారు, ఒక్కొక్కరు కంగారు ఎక్కిపోయి ఎట్టకొట్లు ఎక్కేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇసుకలో అడుగులు వేసేస్తారు. ఇసుకలో అడుగులు ఒకసారికి వెళ్తాయా? ఇసుకలో అడుగులు వేసేటప్పుడు హుషారుగా అడుగులు పడతాయా? హుషారుగా అడుగులు ఎత్తే ఏమవుతాయి? అక్కడ పడిపోతాం, దబేలు పడిపోతాం తెల్లవారుజాము సేవలో. అందుకని కొంచెం కంగారు పడకుండా జాగ్రత్తగా నడాలి. నడిచేటప్పుడు ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రయాణములో ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు అంటే కొండ అధిరోహించడం ఎంత కష్టమో, అది మన ఇల్లు మేడ ఎక్కితే లేకపోతే 2 మేడలు ఎక్కినా 3 మేడలు ఎక్కినా అవి కొన్ని మెట్లతోటి అయిపోద్ది. కానీ కొండ ఎక్కడం అనేది ఇక దానికి ఇంకా ఒక 20 అంతస్తులు 30 అంతస్తులు ఇంకా ఎక్కుతూనే ఉండాలి. ఎక్కలేక నీరసం వచ్చేస్తుంది, ప్రాణం చచ్చిపోదాం, కిందకి వెళ్ళిపోదాం, ఎక్కలేమురా, ఎందుకు వచ్చిందిరా ఈ తిప్పలో, మాకు ఎందుకు వచ్చిన కష్టాలు రా, ఈ కొండ ఎందుకురా ఎక్కడం మేము అని చెప్పి ఎక్కలేము ఆ ఎత్తైనటువంటి ప్రదేశాలకి. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు సాఫ్ట్గా వెళ్ళిపోవు, చాలా హార్డ్గా వెళ్తాయి. మనకి ఎంతసేపు కూడా మనకి చాలా స్మూత్గా ఉండాలి. తినే ఆహారం, ధరించుకునే వస్త్రం, ప్రయాణం, అన్ని విషయాలు కూడా ఎలా ఉండాలంటే చాలా వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళకున్నంత మాకు ఇంట్లో ఎందుకు లేదు, వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు మాకు ఎందుకు సంతోషం లేదు, వాళ్ళని మనల్ని కంపేర్ చేసుకుని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, వాళ్ళు ఎంత చాలా బాగున్నారు. వాళ్ళకి ఆ కొండ వంటి ఎక్కేటువంటి ఆ అనుభవాలు వారి జీవితాల్లో లేవు. వాళ్ళకి ఎంత సాఫ్ట్గా వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఒక 20 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు 2 లక్షలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి కొన్ని మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, వాళ్ళకి అద్దుల వలన బోళ్ళని డబ్బులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ అభివృద్ధి వెనకాల ఎన్ని కొండలు ఎక్కారో, వాళ్ళ అభివృద్ధి వెనకాల ఎంత పేదరికం అనుభవించారో, వాళ్ళ అభివృద్ధి వెనకాల ఎంత ఏడ్పు ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉందో మనకి అన్న తెలుసా? వారి అభివృద్ధి వెనకాల ఎంత పెట్టుబడి ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత కన్నీరు ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత ఒంటరితనం ఉందో ఏమన్నా అనుభవం ఉంటుందా మనకి మాట్లాడేస్తాం అంతే. 12 సంవత్సరాలు బెనర్జీ అయ్య గారి దగ్గర పనిచేశాను నేను. 12 సంవత్సరాలు తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరి ఫస్ట్ బస్ ఎక్కేవాడిని. రాత్రి 11 గంటలకి ఒక రోజు 2 రోజులు ఉండి ఇంటికి వచ్చేవాడిని. వారంలో నా పిల్లలతో సమయాన్ని గడుపులేకపోయేవాడిని. 2-3 రోజులు ఆయన ఒంటరిగా మద్రాసు విడిచిపెట్టి ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. వారంలో 2-3 రోజులు అక్కడే గడిపేవాడిని. ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వచ్చేవాడిని, ఆరాధనలో ఆదివారం చూసుకునేవాడిని, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, ఆ కంప్యూటర్ దగ్గర ఆయన దగ్గర పనిచేయడానికి. కుటుంబాన్ని చూడలేదు. పిల్లలు ఎలాగెదిగారో ఆ బాల్య సమయంలో వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయాను.
ఆ పేదరికం, ఆ వేదన, ఆ దుఃఖం ఎదుటివాడి యొక్క సక్సెస్లో, ఎదుటివాడి యొక్క విజయాన్ని మనం ఊహించుకొని గోకేసుకుంటూ ఉంటాం మనం. ఆడు చూడు ఎలాగున్నాడో, ఆడు ఎంత బాగున్నారో, వాళ్ళ పిల్లలకి అంత బాగున్నాయి, నాకే ఇంత దరిద్రం వచ్చింది. నిన్ను దేవుడు కొండ ఎక్కమని దేవుడు చెప్పినప్పుడు ఆ హోరు అనేటువంటి ఆ కొండ నుండి నువ్వు ప్రయాణము చేయవలసిన అవసరత ఉంది. ఆ కొండ అనేటువంటి ఆ ప్రయాణము చేయవలసిన అవసరం ఉంది, నువ్వు ఎక్కాలి. అదే మాటను దావీదు ఇంకొక కీర్తనలు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, నాకు ఈ సబ్జెక్ట్ అసలు అర్థం అవట్లేదు, మా ఆయన అసలు నాకు అర్థం అవట్లేదు, మా కోళ్ళు అసలు నాకు అర్థం అవట్లేదు, ఈ వ్యాపారం నేను అసలు చేయలేకపోతున్నాను, ఎంత పెట్టుబడి పెట్టినా అన్ని నష్టాలే కలుగుతున్నాయి, ఎంత చదివినా నాకు గుర్తు ఉండట్లేదు, ఎక్కలేనంత ఎత్తైనటువంటి ఆ కొండ నన్ను ఎక్కించు ప్రభువా. అంతటి దావీదు భక్తుడే అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు మాత్రం జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోవాలా? మనకు మాత్రం ఏ కష్టాలు రాకూడదా? ఇబ్బందులు ఏమీ రాకూడదా? ఆ ఎత్తైనటువంటి ఆ కొండపైకి ఇశ్రాయేలీయులు అందరూ ఎక్కవలసి ఉంది. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, మన జీవితాల్లో ఒకవేళ కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అని అనుకుని అది దేవుని ప్రణాళిక అని అనుకుంటే ఖచ్చితంగా ఆ కొండ వంటి అనుభవాలు దేవుడు మనకిస్తాడు. చాలా కష్టం కొండ మీదకి ఎక్కేటప్పుడు, ఎక్కడైనా ఎక్కేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు. సరే మెట్లు ఎక్కే గురించి కాదు కానీ కాకినాడ దగ్గర SRMT అని ఒకటి ఉంటుంది. అది ఒక షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్కి చాలామంది సరదాగా కొనేవాళ్ళకంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన చర్చ్ మెంబర్స్ కూడా చాలామంది అందులో ఉంటారు. నాకు తెలియకుండానే ప్రైజ్ లాడ్ అంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. సరే, ఆ మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు ఉండవు, లిఫ్ట్ అలా తీసుకెళ్తూ ఉంటుంది. ఏమంటారు, ఎస్కలేటర్ అంటారు కదా, అలా మెట్ల మీద ఎక్కేటప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉండి, అంటే చాలామంది విలేజర్స్ వస్తారు కాబట్టి, అమ్మ చేతులు ఇడిచిపెట్టి ఒక్కొక్కరు వెళ్ళండి అంటారు. ఒక్కొక్కరు వెళ్ళకుండా కానీ జంటలుగా ఇలా చేతులు పెట్టుకుని వెళ్ళి ఒక్క మనిషి పడిపోయింది అనుకోండి, గుట్ట కింద 30 మంది పడిపోతారు వెనక్కి. కొండ ఎక్కేటప్పుడు కూడా సరదాగా వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకొని వెళ్ళకూడదు. రోడ్డు దాటేటప్పుడు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోకూడదు. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చూసుకుంటూ రోడ్డు దాటాలి. ఈ ఎక్కేటప్పుడు ఎవడో మనకి సహాయం చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో మనకి సహాయం చేయలేనప్పుడు మాత్రం మనం పాట పాడేసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఏం పాట పాడేస్తాం? నాకున్న వారందరూ, నువ్వు కొండెక్కుతున్నావు, నన్ను విడిచిపోయినను, అది కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంటాయి వెంటనే. నీ కష్టాల్లో నువ్వే ఆ కష్టం పడమని దేవుడు నీ జీవితంలో అది యాక్సెప్ట్ చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇక అందరినీ దూషించేసి నాకు ఎవడో సాయం చేయట్లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను దిక్కుమాలోని ఆల్ చేస్తే కాదు, దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నువ్వే అందరికీ దిక్కు అవుతావు. ఆమె నన్ను అనరు, ఇంకా అలా తోడెట్టిపోయేలాగా మెల్లలాగా వినడమే. స్తోత్రం చెప్పండి అందరూ. వాళ్ళు నేను విడిచిపెట్టడం మంచిది, వాళ్ళు సమాజం మనల్ని ఒంటరి చేయడం మంచిది. ఆ హోరు అనేటువంటి ఆ కొండ ఇశ్రాయేలీయులు ఎక్కినప్పుడు వారికి ఏమొచ్చింది? ఆ మాట చూడండి బాగా, మార్గాయాసము. ఆయాసం అనండి ఒకసారి, గట్టిగా అనండి ఒకసారి. ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ముందు? అయ్య బాబాయ్ ఎంత బాగా చెప్పారు. ఒగిరిచేస్తాం, కళ్ళు ఇలాగ పెద్ద చింత నిప్పులు చేసుకుని ఈ ఉపవాసం ఒకటి, ఈ 40 దినాలు ఉపవాసాల్లో సరిగా ఒక 10 రోజులు 20 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉండేసరికి ఇంట్లో కానీ ఎవరన్నా కానీ మనల్ని తిరగబడ్డారనుకోండి, ఈ ఉపవాసం ఉన్న కోపం అంతా ఎవరి మీద చూపించేస్తాం? ఓ 3 రోజులు కూటాలు జరిగినాయి అంట. పేరు చెప్పడానికి ఇష్టం లేదు. నాకు ఒక మంచి స్నేహితులు ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన వాళ్ళ నాన్నగారు 3 రోజులు ఉపవాస కూటాలు ఏర్పాటు చేశాక
ఒక విశ్వాసి దగ్గర ఒక విశ్వాసిని పరామర్శించడానికి ఏదో పని ఉండి 3 రోజుల తర్వాత ఆ ఇంటికి వెళ్ళారట. ఆ ఇంటికి వెళ్తే గుమ్మాలోంచి ఆయన అలా లోపలికి అడుగు పెడుతుంటే లోపల ఫైటింగ్ జరుగుతుందట. ఏంటో ఫైటింగ్ అంటే ఒక కూతురు వాళ్ళ అమ్మ మీద తిరగబడుతుందట. వాళ్ళ కూతుర్ని ఏదో తిట్టిందంట. ఏదో నువ్వు చెయ్యొచ్చు కదా అంటే, నేను ఉపవాసం ఉంటే నాకు పని చెప్తావా అని వాళ్ళ అమ్మని ఎలా గెంటిందట. ఆ గెంటిన అమ్మ వచ్చి అడుగు పైకి మెట్లు అడుగులు వేస్తున్న పాస్టర్ గారి మీద పడిపోతే ఈ పాస్టర్ గారు 4 మెట్లు మించి పడిపోయి దబేలు కింద పడిపోయేట ఆయన. ఆ తర్వాత ఇది ఎక్కడ గొడవ అమ్మా, నువ్వు నా మీద పడిపోయి ఏంటంటే, నేను ఎక్కడ గొడవ అండి బాబు, ఆ ఉపాస కోటాలని ఆ దిక్కుమాల ఉపాస కోటాలు పెట్టారు మీరు. స్తోత్రం చెప్పండి. ఆ కోటాలు ఏవో పెట్టి మీరు చేసిన పనికి అంగో దానికి కోపం వచ్చింది. దానికి ఉపవాసంలో ఏం సంపాదించుకుందంటే అది ఆయాసం సంపాదించుకుంది. తినే కడుపు నిండా ఉండలేకపోతే జయించాల్సింది ఈ ఈ యొక్క చెడ్డ గుణాలని మనం జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక మనకి ప్రసంగం ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. ఆ 2 పాయింట్సే ఈరోజు ముఖ్యమైనటువంటివి. సమయం ఇచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు ఇంకా విషయాల్లో ముందుకు వెళ్తాం. కనుక ఆ యొక్క కొండ ఎక్కేటప్పుడు ఆ మార్గాయాసము మనకి ఇక ఇంట్లో మనకి ఇంకా ఆయాసం ఉండకూడదు. చాలా సాఫ్ట్గా వెళ్ళిపోవాలి బండి. ఉద్యోగంలో ఎవరో మనకి ఎదురవ్వకూడదు. సంసార పరిస్థితుల్లో ఎవరు మనల్ని ఏం అనకూడదు. మన ఇంట్లో మనల్ని ఎవరు ఏమి అనకూడదు. ఒక మాట కూడా అనకూడదు. మనం ఈ తానా అంటే తందానా అనాలి అందరూ. మనకి ఎవరు ఎదురు చెప్పకూడదు. మనం ఎంత అంటే అంతే. మార్గాయాసము. ఆ మార్గాయాసములో నెక్స్ట్ ఇంకొక వర్డ్ కనపడుతుంది మనకి. ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు ఆయాసానికి అప్పాశెల్లిలాగా ఎవరు వచ్చారంటే సముద్ర మార్గం. సముద్ర తీరాన్ని అందరికీ ఇంచుమించుగా సముద్రం చూసిన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మనం సముద్ర తీర వాసులమే కాబట్టి అట్లీస్ట్ గోదావరి తీరమైనా సముద్ర తీరమైనా లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి సముద్రం కనపడదు అనుకోండి. కానీ ఆ సముద్ర తీరాన్ని నడిచేటప్పుడు రోడ్డు మీద నడిచినంత సులువుగా ఇసుకలో అడుగులు పడవు. ఒకవైపు కొండ ఎక్కిన మార్గాయాసము, రెండవది ఆ సముద్రంలో ఉండే ఆ ఇసుక మార్గములో నడిచినప్పుడు అది ఆయాసము ప్లస్ ఇదేమైందంటే ఈ ఇసుకలో వాళ్ళు నడిచినప్పుడు మార్గాయాసము చేత ప్రాణం ఏమైపోయిందంటే సొమ్మసిల్లిపోయింది. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పు. మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోయింది ప్రాణం. ఒక ఆమె దేవుడు చాలా మంచి గృహాన్ని ఇచ్చాడు. పరామర్శించడానికి గృహాన్ని విజిట్ చేయడానికని వెళ్ళి ఆ ఇంటిలో ప్రార్థన చేస్తుంటే, అయ్యగారండి నడుము పోసరిగిపోయిందండి. స్తోత్రం చెప్పండి. పోసరిగిపోయిందండి, అసలు ప్రాణం ఏం బాగుంటలేదండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారండి. అమ్మ పోసరిగిపోతాం ఏంటమ్మా, ఏదో డాక్టర్ గారిలా చెప్తున్నావు అంటే, డాక్టర్ గారే చెప్పారండి పోసరిగిపోయిందనండి. ఎందుకు అరిగిపోయిందమ్మా అని అంటే, దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఆ ఇంటిని ఆవిడే ప్రతిరోజు తడిగొడ్డేస్తుందట. ఆవిడే అన్ని పనులు చేస్తుందట. మొత్తం ఇంకెవరికైనా అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. అంటే ఏదో ఒక పూట వర్క్ చేస్తాము, మీ ఇంట్లో మేము పని చేస్తాం, ఏదన్నా పని ఉంటే ఇవ్వండి అని అడగడానికి వస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి పని ఇవ్వదట ఆమె. అంటే వీళ్ళు సంపాదించుకునే సంపాదనలో ఒక 1000, 2000 లేకపోతే ఒక 3000, 4000 అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసి పెడతారు కదా. వాళ్ళు కష్టజీవులు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఈవిడ బక్కజీవి, కష్టజీవి కాదు. ఈ బక్కజీవికి పోస ఎందుకు అరిగిపోయింది? ఎన్ని కడిగి తోమలేక, అయ్యి బాగా చేయలేకపోతున్నానండి,
మా ఆయన ఒకడు ఉన్నాడు, ఓ కట్టించేసాడు, హాస్టల్ గదుల్లో కట్టించేసాడు. అయ్యి బాబు ఆయన ఇంటే నన్ను తిడతాడమ్మా నువ్వు, అదే పోలే ప్రార్థన చేసి వెళ్ళిపోతానులే అని ప్రార్థన చేసి బయటకు వచ్చేసాను. పోసేవాడు అరగొట్టుకోమన్నాడు. మార్గాయాసము, ఫ్రస్ట్రేషన్, మన మాట ఏంటంటే ఫ్రస్ట్రేషన్, ఇసుపుదల. కొండ ఎక్కలేకపోతున్నాను అంతే, ఆ ఇసుక అమ్మటి నడిపించేస్తున్నాడు. కొండ ఎక్కేది ఎందుకు, ఆ ఇసుకలో నడిచేది ఎందుకు? పాలు తేనెలు ప్రవహించే దేశానికే కదా. నిన్ను కొండ ఎక్కించిన మోసే, లేకపోతే ఇసుకలో నడిపించిన, నీకు ఆయాసం వచ్చినా, మార్గాయాసం వచ్చినా, లేకపోతే సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ గురి ఎక్కడికి నీ ప్రయాణం? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. మార్గాయాసము మనిషిని ఏం చేస్తుందంటే, ఎక్కడ గురి దగ్గరికి వెళ్తే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అది మర్చిపోయి వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి? కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? స్తోత్రం చెప్పండి అందరు. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్కి వెళ్ళిపోయినాయి అన్నమాట. అప్పుడప్పుడు అమ్మ నాన్నలు ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఉంటే పిల్లలు నోరావులు చాలా చూస్తూ ఉంటారు. ఓహో, నాన్న మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అమ్మ మంచి ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఇప్పుడు అలా కెలకూడదు, ఇలా కదపకూడదు, వీళ్ళని తిట్టుకొని అలాగే అరుచుకొని ఒక పావు గంటకి వాళ్ళ ఆయాసం తగ్గిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి సైలెంట్గా అయిన తర్వాత పిల్లలు అనుకుంటారు మనసులో, ఓహో ఫ్రస్ట్రేషన్ పోయినట్టుంది, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. పిల్లలకి తెలియదు కదా బాధ్యతలు. తల్లిదండ్రుల హృదయాల్లో ఎన్ని ఒత్తిడులు ఉంటాయో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో వాళ్ళకి అర్థం కాదు కదా. ఆ యొక్క ప్రయాణపు బడలిక వలన వాళ్ళ యొక్క ప్రాణములు ఆయాసం వచ్చేసి ప్రాణములు సొమ్మసిల్లిపోతే వాళ్ళ కోపం ఎవరి మీద చూపించాలో తెలియలేదు. ఇప్పుడు కోపం ఎవరి మీద చూపించడానికి ఒకడు దొరకాలి. అందుకనే వైద్య శాస్త్రంలో కోపం వచ్చినప్పుడల్లా ఓ బంతి ఇస్తారు, బంతి, దాన్ని ఏదో అంటారు, స్ట్రెస్ వాళ్ళ బాల్. అయ్య బాబు ఇప్పుడు దాకా నాకే తెల్లలేదమ్మా తల్లులు. స్ట్రెస్ బాల్ అంట. కోపం వచ్చినప్పుడల్లా స్ట్రెస్ బాల్ ఇలాగ నలిపేస్తే కోపం తగ్గిపోద్దట. ఈ స్ట్రెస్ బాల్ లేనోళ్ళు ఎవడు దొరికితే ఆయన నలిపేస్తారు. అంటే మరి ఇప్పుడు చేత్తో ఇలాగా నొక్కడానికి అది బాల్ లేదు కాబట్టి ఇంకా లైన్ కనపడితే నీకు అలా బుద్ధి జ్ఞానం ఉన్నదా నీకు అసలు అని, ఇది అక్కడ కూడా నా మీద పడుతున్నావు నువ్వు నీ కోళ్ళ దెబ్బలాడుకుని నా మీద పడుతున్నావు ఏంటి? అలాంటిది అంతా ఆపేసి తీసుకొచ్చావు, నువ్వే తీసుకొచ్చా, వాళ్ళని వద్దన్నా. ఇది ఏనాడో జరిగిపోయిందా నీకు ఇప్పుడేటే గొడవ? స్ట్రెస్ బాల్స్. నీ మన యొక్క ఆ స్ట్రెస్ను చూపించడానికి అవ్వడు దొరికితే లోపల పిల్లలు అనుకుంటారు, ఆ కోళ్ళు అనుకుంటుంది మా అమ్మ అంగారు అయిపోయింది దెబ్బతోటి, మా అమ్మ అంగారు ఇంకా అంతే దొరికాడు మా అత్తగారికి. సోదరం చెప్పండి. మార్గాయాసం, ఆ స్ట్రెస్ ఎవరి మీద చూపించాలి? ఓకే, నేను ఇంత కష్టం అనుభవిస్తున్నాను, మా గురువు గారు మా మోషే గారు మమ్మల్ని ఇంత కష్టాలు పాలు చేయడానికి కాదు, పోన్లే మరి ప్రయాణం అన్న తర్వాత చాలా అలసట ఉంటుంది, చాలా ఇసుకలో అడుగులు పడాలి, కష్టం ఉంటుంది, పడదాం అనే ఆలోచన అసలు ఇంట్లో అక్కడ ఉన్న ప్రజలకి ఎవరికీ లేదు. కానీ వాళ్ళందరూ కూడా దేవుడి మీద మోషే మీద విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ రుచి పసి లేని అన్నం పెడుతున్నావు మాకు. 3 కంప్లైంట్లు. స్తోత్రం చెప్పండి అందరు. ఎందుకు తీసుకొస్తున్నాడో, ఎందుకు తీసుకెళ్తున్నాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో దేవునికి తెలీదా?
మోషే ఆ ప్రయాణ మార్గంలో వాళ్ళని నడిపించినప్పుడు మోషేకి గురి ఏంటో తెలుసు, ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లాలో దేవుడు తెలుసు, ఎంత దూరం ప్రయాణం చేయాలో, ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ ఆ నాయకునికి తెలుసు. ఆయన అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దేవుడి మీద కోప్పడిపోయి సావడానికి తీసుకొచ్చావా మమ్మల్ని ఇక్కడ? హాస్టల్ పిల్లలకి చాలా మా మా హాస్టల్ చిల్డ్రన్ అందరికీ కూడా కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే రుచికరమైన భోజన పదార్థాలు మాకు పెట్టడం లేదు, ఎక్కువ నూనె వేయట్లేదు, ఎక్కువ కారం వేయట్లేదు, ఓ సవిసారములు లేనిటువంటి ఓ చప్పిడి అన్నంలాగా, ఓ చప్పిడి భోజనంలాగా మాకు పెడుతున్నారు. ఏమంటే ఉప్పు కారాలు ప్రాణానికి ఎక్కువైపోతే ఏం కోరుకుంటుంది శరీరం? ఇక్కడ చాలా పెద్దోళ్ళు ఉన్నారు, రేయ్ కదంత ఉప్పు కారాలు తగ్గించు, కుర్రాడు బతుకమ్మ ఆటంటలేదాడు. సవిసారములు లేనిటువంటి భోజనం అనగా ఇప్పుడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి పులిహారి, మంచి గొడ్డు కారం వేసేసి ఒక కారం కరకర నోరంతా మండిపోయేలాగా భోజనం పెట్టి ఇంత తినేస్తాడు. వెళ్ళి క్లాసులో కూర్చోగలుగుతాడా? గారండి మ్యాటారండి పొట్టనొచ్చేస్తుందండి. ఎక్కడ రాని వచ్చుతుంది, వచ్చేస్తుందండి ఇక్కడండి. ఏం పెట్టారా మీరు? ఎక్కడ ఏం తిన్నావురా? పొద్దున్నే ఏం తిన్నావురా? మంచి ఆవకాయ వేసుకునండి, ఇంత అన్నం తినేసానండి. ఆవకాయ వేసుకున్నావా? మొత్తం జాడీ తెచ్చేసుకోవాల్సిందని నాకుంటే కూర్చుంది కదా ఇక్కడ అని ఒక్కటి నడ్డి మీద ఆడేసి, ఎవరే వీడికి కుర్చీ అక్కడే వేసేయండి రా బాత్రూంలో, సాయంకాలం దాకా అదే పని మీద ఉంటాడు. ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం, వాడికి ఏది అవసరమో అదే, ఏది పెట్టాలో అదే, ఏది ఇవ్వాలో అదే. 3 ట్రీట్మెంట్లు ఇస్తున్నాడు మోషే వాళ్ళకి. ఒకటి ఏంటంటే బాగా చూడండి, ఆహారము లేదు, కడుపు నిండా తినేస్తే అడుగులు పడతాయా? మాడతలేదండి బాబు ఎవరన్నా. మరి పనికి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడికైనా పనికి వెళ్ళిన తర్వాత పొద్దున్నంటే ఎక్కువ తినాలట, మధ్యాహ్నం తక్కువ తినాలట, సాయంకాలం చాలా తక్కువ తినాలట. ఏమైనా ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెట్టారని చెప్పి బేసిడ్ అన్నం తినేసామనుకోండి, పొలంలో ఒంగోగలమా? మన కాళ్ళు కంటే ముందు పొట్టను నీటిలో పడిపోద్ది, పొట్ట తడిసిపోద్ది శుభ్రంగా. ఏంటంటే తక్కువ తినాలి. పొలంలో పని చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, ఓ యజమాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడు ఎంత తినేసి అని ఎక్కుళ్ళు వస్తూ ఉంటే, లేకపోతే అన్ని ఏలికందిలా తినేసేసింది ఇది, ఇంకా గౌడు గదిలా తినేసి ఏం పని చేస్తుంది ఇది ఇంట్లో అని ఆ యజమానులు ఏమనుకుంటారు? మనల్ని చాలా తక్కువ తినాలి. ఎక్కడికన్నా వెళ్ళి ఎవరి కంటికి కూడా మనం తినే అన్నం కనపడకూడదు. ఆ అన్నం చూడగానే చూడు ఎంత తింటున్నాడు చూడాడు అంటారు. అందుకే సీక్రెట్గా తినాలి అన్నం. మన వీధుల్లో చాలామంది ప్లేట్లో ఇలాగ మొన్న ఎక్కడో ఓ పాపని చెప్పాను నేను, అమ్మా ఏమనుకోకే, అన్నం తినేటప్పుడు నువ్వు ఎంత తింటున్నావో ఎవరికంటికి కనపడకూడదు. చక్కగా అరుగు మీద కూర్చుని ప్లేట్ ఎలా గట్టి ఇలా చూస్తున్నావు వంక వెళ్తుంటేనే దగ్గరికి కేకేసి మరీ చెప్పాను. మానేసింది, అప్పటి నుంచి నాకు కనపడలేదు. మంచి అలవాట్లు ఇవన్నీ. అక్కడ ఆహారము లేదు. రెండోది ఏంటంటే నీళ్లు లేవు. నీళ్లు దొరికినాయి అనుకోండి, స్నానాలు చేస్తా కూర్చుంటారు అందరూ మాకులాగా. మేము మన ఒరిస్సా వెళ్ళి అక్కడ నీళ్లు దొరకగానే అక్కడ మరిసిపోయాం. మేము మా ప్రయాణం మరిసిపోయాం, బట్టలు తడిసిపోయి అన్నీ తడిసిపోయి ఇంకా నీటిలోనే కూర్చున్నాం చాలాసేపు. ఈ నీరు అక్కడ దొరకలేదు, తర్వాత ఆహారం అంతగా దొరకలేదు. మూడవది ఏంటంటే చవిసారములు లేనిటువంటి భోజనం పెడుతున్నారు మీరు మాకు. దేవుడు ఇశ్రాయేలీలకి పెట్టినటువంటి ఆహారము పరలోకపు మన్నా. సమయం అవుతుంది, నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశపు వాకిండ్లను విప్పి దేవుడు తెల్లవారేసరికి ఆహారాన్ని కురిపించేవారు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి దేవుడు వాళ్ళ కడుపుకి కావలసిన అన్నం ఎండ తగలకుండా, అలాగనే చలి తగలకుండా వాళ్ళకి చాలా భద్రతను దేవుడిచ్చి వారిని నడిపిస్తుంటే, వాళ్ళు తిని 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 వారి ప్రాణాలకు ఏం కావాల్సి వచ్చినాయి అంటే రుచులు కావాల్సి వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మా పిల్లల్లో కొంతమందికి ఒకసారి
వాంతులు, లేకపోతే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అన్నీ వచ్చినాయి. ఏంట్రా వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, మేము ఏమన్నా రాంగ్ ఫుడ్ ఏమన్నా ఇస్తున్నామా అని చెప్పి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ బ్యాగులను ఎతికితే వాళ్ళ బ్యాగుల్లో పచ్చడి సీసాలు ఉన్నాయి. ఇంకా తర్వాత ఆ పచ్చడి సీసాల పక్కన ఏంటంటే అటుకులు ఉన్నాయి. ఈ అటుకులు ప్లస్ ఈ పచ్చడి కలిపేసుకుని తినేస్తుంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మాకేమో అర్థం అవ్వట్లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రాబ్లం పిల్లలకి, ఏం తింటున్నారు. సరే, ఆ రోజు చూసిన పచ్చడి 2 రోజులు పోయాక చూసేసరికి 3 వంతులు అయిపోయింది. అంటే ఎవరు తినేస్తున్నారు? సీసా తినేస్తుందా లేకపోతే తెచ్చిన వాళ్ళు తినేస్తారా? మొత్తం కూర్చుని ఒప్పుడింగని మంచం మీద చక్కగా తినేస్తారు అంతే. దేవుడు ఒక డైట్ ఇస్తాడు తిండి విషయంలో కూడా. స్తోత్రం చెప్పండి. ప్రయాణం విషయంలో ఒక ప్రాసెస్ ఉంటుంది, తినే విషయంలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ యొక్క విధానాల్ని మనం జాగ్రత్తగా పాటించుకొని మనం ముందుకి కొనసాగాలి. పెట్టేవాడి దగ్గరికి వచ్చి ఎక్కిరిస్తే ఎంత కోపం వస్తుందండి. బాగా అర్థం చేసుకోండి ఈ మాట. భర్త దగ్గరికి వెళ్ళి సంపాదించలే, నువ్వే సంపాదిస్తున్నావు, భూమి మీద ఇంకెవడ సంపాదించలేదు. ఆ మరుసటి రోజు నుంచి జీతం తగ్గిపోద్ది. ఏమైంది జీతం తక్కువ తెస్తున్నావు అంటే, మా గురువుగారు తగ్గించేశారు, ఏం చేయమంటావు, పని మానేయమంటావా అంటాడు. జీతం అంతా చూపించడు. ఒక పెట్టేటువంటి భర్త దగ్గర కానీ, లేకపోతే ప్రేమ చూపించే వారి దగ్గర కానీ, ఉద్యోగం ఇచ్చిన వారి దగ్గర కానీ, మనము ఏ యజమాని దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళ దగ్గర వారు ఇచ్చేటువంటి జీతానికి ఎక్కువగా మనం మాట్లాడినా, మన నోరు కానీ మన ప్రవర్తన కానీ ఏదైనా గీర్మానంగా ప్రవర్తిస్తే యజమానికి కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే మన దగ్గర తిన్నవాళ్ళు ఏం పెట్టావు మాకు అని అంటే మనకేం కోపం వస్తుంది? సరే ఇంకెప్పుడు ఏం పెట్టనులే. ఏం చూసావు నువ్వు మమ్మల్ని, అయితే ఇక మీద నిన్ను ఏం చూడనులే. సరే చూడను అని నింద నా మీద వేసావు కదా, ఇంక సరే ఓకే చూడండి. ఇంకా ఏమిచ్చావు నువ్వు నాకు, సరే ఇంకెప్పుడు ఇవ్వను. మనకెంత కోపం వస్తుందో ఏలు కందిలా తినేసేసి దేవుడి దగ్గర అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడిన తర్వాత మన ప్రయాణంలో మనం సక్సెస్ పాయింట్కి వెళ్తున్నాం. ఆ ప్రయాణంలో ఆ గురి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడే నన్ను ఇలా చేశాడు, దేవుడే నాకు ఈ కష్టాలు పెట్టాడు, దేవుడే నా జీవితాన్ని ఇలా పెట్టేశాడు, ఇలా నన్ను నాశనం చేసేస్తున్నాడని ఆయన్ని దూషిస్తే అక్కడ ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, ఆ కోపం ఎలాగ మారిపోయిందంటే దేవునికి చాలా కోపం వచ్చి తాపకరమైన సర్పములను పంపించేశాడు వారి మధ్యలోకి. 5 minutesలో ముగిస్తాను. తాపకరమైన సర్పములను పంపించాడు. ఆ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలీల మధ్యలో తిరుగుతూ కనపడ్డ ప్రతి వాడిని కాటేసేస్తున్నాయి. ఆ సర్పపు బారిన పడిన ప్రతి వారికి వచ్చిన సమస్య ఏంటంటే తాపం, తట్టుకోలేనిటువంటి దాహం, తట్టుకోలేనిటువంటి ఆరాటం. తాపకరమైనటువంటి సర్పములు. మనుషుల జీవితాల్లో తృప్తి లేదు, తినడంలో తృప్తి లేదు, త్రాగడంలో తృప్తి లేదు, తిరగడంలో తృప్తి లేదు, అనుభవించడంలో తృప్తి లేదు. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. అధికార విషయంలో తృప్తి లేదు. ఇంకా నేను ఇంకా 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 కాస్త పని జాలించుకోవాలి. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఆ తాపకరమైన సర్పములు కుట్టిన వారు చాలామందికి అవి కాటు వేసినప్పుడు చాలామంది చనిపోతున్నారు. అందులో కొందరు దేవుని వైపు తిరిగి, ప్రభువా తాపకరమైన స్థితిలో మేమున్నాం, జనం చనిపోతున్నారు, సహాయం చేయండి అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు, మోషే మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మోషేకు దేవుడిచ్చినటువంటి సలహా ఏంటంటే, ఇత్తడితో ఒక సర్పమును జయించి, ఏ తాపకరమైనటువంటి సర్పం అయితే వాళ్ళని కొడుతుందో లేకపోతే వాళ్ళని కాటు వేస్తుందో ఆ తాపకరమైనటువంటి సర్పాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని చూపించు. ఎందరైతే ఆ సర్పమును చూస్తారో వారిలో ఉన్న తాపమంతా విరిగిపోతుంది, వారిలో ఉన్న పాపమంతా విరిగిపోతుంది. స్తోత్రం చెప్పండి.
వారికి తాపకరమైన సర్పాలు కాటేస్తే, ఈరోజున ఈ వాక్యాన్ని వినేటువంటి వారు, లేకపోతే ఈ దేవుని యొక్క వాక్యానికి ఈరోజు లోబడుతున్న వారికి కుట్టిన కాటు వేసిన సర్పం ఏంటంటే పాపము అనేటువంటి సర్పము. పాపం అనే సర్పం ఎంత దొంగతనం చేసినప్పటికీ తృప్తి ఉండదు. ఎన్ని రకాలుగా లోకానుసారంగా తప్పులు చేసినప్పటికీ ఇక చాలే, ఇక నేను ఈ తప్పు చేయను, ఇక ఈ మీదట ఇలా ప్రవర్తించను అనడానికి ఛాన్స్ లేదు. ఆ ప్రాణం ఆ తప్పుకి అలవాటు పడిపోయి, ఆ ప్రాణం ఆ తప్పుడు మార్గాలకు అలవాటు అయిపోయి, తప్పుడు ఆదాయాలకు అలవాటు అయిపోయి, తప్పుడు మాటలకు అలవాటు అయిపోయి, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థించినా, ఎంత భక్తిలో ఉందామని అనుకున్నా సరే ప్రాణం ఆ లోకం వైపే లాగుతూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళని కరిసింది, వాళ్ళని కాటు వేసింది ఏంటంటే పాపము అనే సర్పము. ఆ పాపం అనే సర్పము బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని కాటు వేసింది. ఆ స్త్రీ శమరయ్య స్త్రీ. ఒక పెళ్లి చేసుకుంది, సాటిస్ఫాక్షన్ లేదు. రెండో పెళ్లి చేసుకుంది, సాటిస్ఫాక్షన్ లేదు. మూడో పెళ్లి చేసుకుంది, సాటిస్ఫాక్షన్ లేదు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఈ దొరికిన ఈ 5 కూడా సరిపోరు, నాకు ఇంకెవడన్నా దొరుకుతాడేమో అని చెప్పేసి ఆ బావి దగ్గరకు వచ్చి నిలబడింది. యేసుక్రీస్తు వారితో మాట్లాడడం ప్రారంభించింది. నీ భర్తను తీసుకురా అని ప్రభు మాట్లాడినప్పుడు ఒక అబద్ధం ఆడుతుంది. నాకు భర్త లేడు అంది. ప్రభు అంటున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కాక నీకు 5 భర్తలు ఉన్నారు. నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగే ప్రతివాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, మరలా తాపముగో వచ్చును, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు ఇక ఎన్నటికి నీ దప్పిగొనడు. అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వండి. జీవజలముల ఊట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ పాపమైతే, ఏ సర్పము మనల్ని కాటు వేసిందో, ఏ తప్పు విషం మన శరీరంలో ప్రవేశించిందో, ఏ చెడు ఆలోచన మన తలంపుల్లో పుట్టిందో, ఏ చెడు మార్గాలు మన జీవితాన్ని మన పతనానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయో, ఆ విషం విరిగిపోవాలంటే అరణ్యములో మోసే సర్పముని, తడి సర్పముని తినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సిలువ వైపు మనము చూడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి, నా ప్రయాణములో ప్రభువా, నా ఆత్మీయమైనటువంటి ప్రయాణములో నీ కాపుదల సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. 2 చేతులు జోడించి చక్కగా ప్రార్థనలో ఏకీభవించాలి. ఆన్లైన్లో ఉన్నవారు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. జీవిత ప్రయాణములో మేఘస్తంభమై వచ్చువాడా, నీ ఆత్మాభిషేకముతో దరి నన్ను చేర్చువాడా, నన్ను పాలించు యేసు, నీవెవరని ఎరిగి తినే, నన్ను పాలించు యేసు, నీవు ఎవరని ఎరిగి తినే. జీవిత ప్రయాణములో మేఘస్తంభమై వచ్చువాడా, ఒంటరిని అని అనుకుంటున్నావు, ఆయన కృప నీతో ఉంది అని గుర్తించు సోదరి సోదరుడా. నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణములో అవి ఎంత మెట్టలైనప్పటికీ, గుట్టలైనప్పటికీ, కొండలైనప్పటికీ, నువ్వు వేసే ప్రతి అడుగులు తడబడుతున్నాయి.
నడవలేని పరిస్థితుల్లో, ఇసుకలో ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు, ఒక కష్టము వెంబడి మరొక కష్టము, ఒక శ్రమ వెంబడి మరొక శ్రమ, శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండు, శ్రమలే మన బ్రతుకున శ్రమ పెట్టుచున్నవి. ఒకదాని వెంబడి ఒక శ్రమ, ఒకదాని వెంబడి ఒక శ్రమ. ఒక కష్టం తీరకుండానే మరొక కష్టం వచ్చేసింది. నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు ఆ కొండ ఎక్కుతున్నప్పుడు సొమ్మసిల్లిపోతావేమో అనుకుంటున్నావు సోదరి సోదరుడా. ఆవలికి నేను చేరగలనా చేరలేనా అనుకుంటున్నావు. ఆ ఇసుకలో అడుగులు, ఆ కష్టమైన పరిస్థితుల్లో నీ అడుగులు ముందుకి కొనసాగడం లేదు. నిన్ను నడిపించేటువంటి నావికుడు గొప్ప దేవుడు. రెండు చేతులు పైకెత్తి, నా దేవా, నీవు నడిపించేటువంటి ఆ మార్గం ఎంత కఠినమైనప్పటికీ నమ్మకంగా ముందుకెళ్ళిపోతాను ప్రభువా, నమ్మకంగా ముందుకెళ్ళిపోతాను ప్రభువా. నాకు ఆహారం కొంచెమే దొరుకుతుంది, కానీ ఆకలి తీరుతుంది ప్రభువా. నేను తినే ఆహారంలో రుచి పసి లేదు, కానీ తృప్తిగా బ్రతుకుతున్నాను ప్రభువా. నాకు కొన్ని సౌకర్యాలు లేవు నాయనా, అయినా పర్వాలేదు, బ్రతుకుతున్నాను ప్రభువా. నేనేం చచ్చిపోవట్లేదు, నన్ను దిక్కుమాలులాగా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. నాకు ఒక వాగ్దానం ఇస్తున్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఒకవేళ నా యొక్క మనస్సు కుదురలేక నేను పాపమనే ఆ సర్పానికి కాటుకి గురి అయిపోయి నా శరీరంలో కూడా విషం పాకేసింది ప్రభువా. ఆయా అవయవాల్లో పట్టేసింది ఆ విషం. ఆ విషయాన్ని విరగ్గొట్టగలిగినటువంటి శక్తిమంతుడవు నీవు మాత్రమే. అందుకే ఈ లోకానికి సిలువలో మా కొరకు బలి అవ్వడానికి లోకానికి వచ్చావు. ఆ సిలువలో మీరు పొందినటువంటి ఆ శ్రమల చేత, నీవు చిందించిన ఆ సిలువ రక్తధారలలో మా ప్రతి పాపమును కడగడానికి మాకు ఒక గొప్ప భాగ్యమునిచ్చావు ప్రభువా. ఆ సిలువ రక్తధారల్లో నన్ను కడిగి శుద్ధీకరించుమని ఈ ప్రార్థన పాసానికి చేరనివ్వాల్సిందని కుడి వచ్చిన ప్రతి బిడను చేతులు జోడించండి. తిరిగి కుడి వచ్చిన ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెంతమంది బిడలు ఎన్ని అంశములు పెట్టుకున్నారు, ఎంత ఉపవాసముల ద్వారా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరే ఆదరించి దీవించి నీ కృపలో బలపరచుమని, ప్రతి సంఘమును ఆయా స్థలాల్లో ఆయా పట్టణాల్లో మేమెరుగని బిడలు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. నా తండ్రి, నేను ఎక్కడెక్కడ నుండో అనేక మంది ఈ ఆరాధనలో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి బిడను నీ కృపలో వర్ధల చేయవలసిందని, ప్రార్థనలకు జవాబు అనుగ్రహించవలసిందని యేసు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దైవాశీస్సులు.